అవునా, నేనేం మిస్టేక్ చేశాను. వెళ్దాం వెళ్దాం వెళ్దాం. మేడం, మా హస్బెండ్కి ఒకసారి ఫోన్ చేయండి మేడం. నాది దీంట్లోనే ఉంది బ్యాలెన్స్. కన్యాం కనక సంపన్నాం మోక్షమాప్నుయా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతామయా కన్యా తుభ్యం ధరరూపిణే పూర్వాం త్వాం యస్మాత్ తస్మై త్రివాచకసాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపవత్సారమయుద్ధవత్రయారుషయ ప్రవాన్వితాహిమాతల భైరాగాజల త్రిపురుషాన్వితాజల గోత్రోద్భవస్య త్రికూటాజల శర్మణో నప్త్రీం చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపవత్సారమయుద్ధవత్రయారుషయ ప్రవాన్వితాహిమాచల భైరాగాజల త్రిపురుషాన్వితాజల గోత్రోద్భవస్య హిమాచల శర్మణః పౌత్రీం చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపవత్సారయుద్ధవత్రయారుషేయ ప్రవరాన్విత హిమాచల మైనాకాతల పురుషాన్విత మైనాకజల శర్మణః పుత్రీం చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపవత్సారయుద్ధవత్రయారుషేయ ప్రవరాన్విత హిమాచల మైనాకాతల త్రిపురధాన్విత అతల అనేక కోటి బ్రహ్మాండ నాయకీం శ్రీ సిద్ధీనాం దేం కన్యాం శ్రీ బుద్ధీనాం దేం కన్యాం బ్రాహ్మణేభ్యః శుభం భవతు సద్యోజాతవామదేవాఘోరత్పురుషైశానపరంచారుషైరపరాన్విత పరశగోత్రోద్భవస్య ఈశ్వర శర్మణః పౌత్రాయ చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు సద్యోజాతవామదేవాఘోరత్పురుషైశానపరంచారుషైరపరాన్విత పరశగోత్రోద్భవస్య శుభశర్మణః పుత్రాయ చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు సజ్జోజాతవామదేవాఘోరత్పురుషైశానపరంచారుషైర ప్రవరాన్విత పరశగోత్రోద్భవాయ త్రిభువనాధీశ్వరాయ సకల విఘ్న నివారకాయ శ్రీ విఘ్నేశ్వర స్వామినే వరాయ లోక కళ్యాణార్థం సాలంకృత సహిరణ్యోదానందుభ్యమహం సంప్రదదే ప్రజా సహత్వకర్మభ్యః ప్రతిపాదయామి హస్తే భజన్నిర్వణంజనయా దేవస్య లోక కళ్యాణార్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానందుభ్యమహం సంప్రదదే సిద్ధ్యర్థం ధరక్ష్మిణా తాంబూలం దుభ్యమహం సంప్రదదే నమః. భజంతులకు మేనమాపండయ్య స్వామివారి కళ్యాణ మహోత్సవంలో కన్యాదానం అంటే అమ్మవార్లని అయ్యవారికి దానం చేయడం పూర్తయిందండి. ఇప్పుడు మహాసంకల్పం అనేది చెప్పాము. ఈ మహాసంకల్పంలో మనకి ఎన్ని నదులు ఉన్నాయి, ఈ భూమండలంలో ఎన్ని అరణ్యాలు ఉన్నాయి, ఎన్ని పుణ్య పర్వతాలు ఉన్నాయి అనేది చెప్పాము. అంతేకాకుండా ఇప్పుడు ఆ శ్రీనివాసరావు గారు దంపతులు కన్యాదానం చేశారు. ఈ కన్యాదానం అంటే ఏమిటి, కన్యాదానం చేస్తే ఎటువంటి ఫలం కలుగుతుంది అంటే, మనకు అమ్మాయి జన్మిస్తే ఆ అమ్మాయి యుక్త వయసు వచ్చిన తర్వాత అమ్మాయికి అన్ని ఆభరణాలు అలంకారం చేసి కన్యాదానం చేస్తే మయా సహా ఎవరైతే కన్యాదానం చేస్తారో ఆయనతోటి దశపూర్వేషాం దశాపరేషాం ఆయనకి పైన 10 తరాలు కింద 10 తరాలు ఈ కన్యాదానం చేయడం వల్ల వాళ్ళ యొక్క పితృదేవతలు నరకం నుంచి ఉత్తీర్ణత వచ్చి శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉంటారట. అంటే మన ఇంట్లో మనం ఆడపిల్ల పెళ్లి చేసిన అమ్మవార్లని కళ్యాణం